2025 ఫిబ్రవరి నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. కన్యారాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీ కుటుంబంలో భారీ మార్పు జరగబోతుంది. ఆ మార్పు ఏమిటో, దానివల్ల మీ జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే కన్యారాశి వారికి ఈ నెల కలిగే లాభ నష్టాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇంకా కన్యారాశి వారు ఈ నెల సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ పరిహారాలు చేయాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవిగ్రహం ఈ నెల 12న కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు. కానీ 24 నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్తో కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవిస్తారు. కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తుంది. వీటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి శుభ అశుభ ఫలితాలు మధ్యస్థంగా కలుగుతాయి. కన్యారాశికి చెందిన వారిలో కొందరికి శుభవార్తలు కలిగితే ఇంకొందరికి అశుభవార్తలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి బాగున్నప్పటికీ ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతాయి. మీరు తలపెట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు, కానీ డబ్బు సరిగ్గా ఉండదు. ఈ నెల మీరు ఒక రకమైన మైండ్ సెట్తో ఉంటారు. పనులను కావాలని వాయిదా వేస్తారు. ఒక పనిని వాయిదా వేస్తే దానికి రెండింతలు మీరు కష్టపడాల్సి వస్తుందని తెలిసిన ఆ పనిని వాయిదా వేస్తారు. కొంచెం సోమరితనాన్ని కలిగి ఉంటారు. మీ మాటలతో ఇతరులను కూడా సోమరిపోతుల్లాగా చేస్తారు. ఆ విషయం మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా త్వరలో అర్థమవుతుంది. కోపం పెరుగుతుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అప్పు ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు కూడా తక్కువగానే వస్తాయి. ఈ నెల మీరు అనేక దుస్సంఘటనలను ఎదుర్కొంటారు. ఊహించని సమస్యలు వచ్చి పడతాయి. ప్రతి విషయంలో ఏదో ఒక సమస్యతో బాధపడిపోతూ ఉంటారు. ఈ నెల మీ వాహనం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనం అనే కాదు, మీ నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
మొబైల్స్, బైక్స్, ఇంటి వస్తువులు రిపేర్ అవ్వటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి రిపేర్ అవ్వటం జరుగుతుంది. కేవలం వస్తువుల వల్లనే కాదు, వ్యక్తుల వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఇతరులకు మంచి చెప్పినా చెడు జరిగే ప్రమాదం ఉంది. ఇతరుల గొడవలలో తలదూర్చకండి. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతాయి. చేసే ప్రయాణాలలో అపజయాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం దొరకటం కష్టమే. ఉన్న చోటనే ఉద్యోగం చేయటం ఈ నెల ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పని భారం కూడా పెరుగుతుంది. ఒత్తిడికి గురి అవుతారు. చిరాకుగా ఉంటారు. కోపం ప్రదర్శించాలని అనుకున్నా ప్రదర్శించలేకపోతారు. మానసికంగా చాలా బాధపడతారు. పై అధికారులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. శారీరక శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు ఈ నెల పరీక్ష కాలం. చదువుపై ఇంట్రెస్ట్ రాకపోయినా చదవాలి. మిమ్మల్ని మీరు చదువు విషయంలో ప్రోత్సహించుకోవాలి. మీరు పడే కష్టం మీ తల్లిదండ్రులు గుర్తించలేకపోతారు. అయినా సరే పట్టు విడవకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి. మీరు ఆశించిన ఫలితాలు పొందండి. కన్యారాశికి చెందిన విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు ఈ నెల సవాళ్లను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మనోధైర్యంతో ఉండండి. దైవంపై నమ్మకం ఉంచి చదువులో మరియు ఉద్యోగంలో మంచి గుర్తింపును సాధించండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నెల వృత్తి వ్యాపారాలు చేసేవారికి అంత అనుకూలంగా ఉండదు. ఆలోచన శక్తి క్షీణిస్తుంది. ఆరోగ్య భంగాల వల్ల చేసే వ్యాపారంపై శ్రద్ధ పెట్టలేకపోతారు. వ్యాపార స్థలంలో ఇతరులతో గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. వ్యాపారం అభివృద్ధి బాటలో నడవకపోవటం వల్ల మానసికంగా బాగా బాధపడతారు. ఎవ్వరికీ చెప్పలేకపోతారు. మిత్రులకు, బంధువులకు సహాయం చేయాలనే ఆలోచనలు మానుకోండి. ఈ నెల మీకు చాలా కష్టంగా గడుస్తుంది. ఈ కష్టకాలంలో మీరు వారికి సహాయం చేస్తే ఇబ్బందులు తప్పవు. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపించండి. స్త్రీలు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారు ఈ నెల క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వాడుకోవాలి, చికిత్స తీసుకోవాలి. స్త్రీలకు ఈ నెల ఆరోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు. ప్రయాణాలు చేయటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తే ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలో ప్రయాణాలు చేయండి. అలాగే ఆరోగ్య చికిత్స కోసం హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ నెల కన్యారాశి వ్యక్తులు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెల మీ ఆస్తులను అమ్మకానికి పెట్టకపోవటమే మంచిది. అలాగే ఆస్తులను కొనే ప్రయత్నం చేయకండి, నష్టపోతారు. ఈ నెల కుటుంబ జీవితంలో ఒడిదుడుగులు ఉంటాయి. మీ ఇంటిలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు. మీ బద్ధకం వల్ల మీ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని విషయాలు మీకు చెప్పకుండానే వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇది మీకు బాధ కలిగిస్తుంది. కానీ మీ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరే ముఖ్య కారణం. మీరు కుటుంబ సభ్యులు మీకు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే కాస్త వారి మాట వినండి. మీరు తరచుగా వారిని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు బాధ కలిగిస్తుంది. కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే సోదరులు ఉన్నారో వారి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. అన్న, తమ్ముడు, మీ పిన్ని వారి పిల్లలు లేదా మీ పెద్దమ్మ వారి పిల్లల వల్ల మీకు మాట పడతారు. వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు ప్రతి విషయంలో డబ్బు నష్టం కలుగుతుంది. ఒకటి కొనబోయి మరి ఒకటి కొంటారు. కొన్నిసార్లు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొంటారు. ఏదో ఒక విధంగా ఆర్థిక నష్టం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న వృద్ధులు మీకు మద్దతుగా ఉంటారు. మీ తల్లిదండ్రులు మీకు సపోర్టుగా ఉండకపోయినా మీ తాత, అమ్మమ్మ, నానమ్మ వరుస అయ్యేవారు మీకు సపోర్టుగా ఉంటారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. దాంపత్య జీవితం గడిపే వారికి కూడా బాగానే ఉంటుంది. అయితే కన్యారాశికి చెందిన మగవారు మీరు మీ భార్యకు కొంచెం సహాయకారులుగా ఉండండి. వారి ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా మీరు హెల్ప్ చేయకపోతే మీరు చాలా నష్టపోతారు. అలాగే పెళ్లిగాని వారు కూడా మీ సోదరులకు హెల్ప్ చేయండి. వారితో కొంచెం సమయం గడపండి. ఈ నెల మీ ప్రవర్తన బట్టి మీకు ఇంటి వాతావరణం అనుకూలంగా మరియు ప్రతికూలంగా మారుతుంది. ఇంకా కన్యారాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఈ రాశిలో రాహువు మరియు శుక్రుడు 7వ ఇంటిలో ఉండటం వల్ల
వివాహ ప్రయత్నాలు చేసే వారికి కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ఎందుకంటే మీ రాశిలో కేతువు సంచారం కారణంగా మీ ఆలోచనలు మారుతాయి. అవతలి వారు వివాహానికి ఒప్పుకున్నా మీరు వాటిని వాయిదా వేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు. సూర్యుడు మరియు బుధుడు మీ 5వ ఇంటిలో ఉండటం వల్ల విద్యార్థులకు నెల ప్రారంభంలో మంచి ఫలితాలు కలుగుతాయి. బుధ ఆదిత్య యోగం ఏర్పడటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. శని 6వ ఇంటిలో ఉండటం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. గురుడు 9వ ఇంటిలో ఉండటం వల్ల ఆస్తి విషయంలో కొన్ని లాభాలు కలుగుతాయి, విలువలు పెరుగుతాయి. ఈ నెల మీకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఓపికగా ఉండి మరొకరికి లేదా ఇంటిలో వారికి సహాయం చేస్తే మంచి జరుగుతుంది. ఇక ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనగలు వంటివి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి. శనివారాలు రావి చెట్టుకు పూజ చేయండి. గోవిందనామాలు వంటివి చదవండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోవడానికి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి 11 ప్రదక్షిణాలు చేయండి. విద్యార్థులు కూడా రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రతిరోజు మీరు రావి చెట్టు చుట్టూ తిరగటం వల్ల మంచి జరుగుతుంది. మీ సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి కన్యారాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 9, 11, 15, 20, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 7, 13, 18, 23, 25. ఇవి కన్యారాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు.